వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచినీళ్ల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజీపేట దర్గా ఉత్సవాలు. ఇక వివరాలకు వెళ్తే సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్కు ప్రారంభోత్సవం, అన్నప్రసాదన విడతన షెడ్డు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు ఆర్జీవన్ యాజమాన్యం ఘన స్వాగతం పలకగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. అలాగే అన్నప్రసాద వితరణ షెడ్ను కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడారు. మంగళం దీర్ఘమాయు ధ్రువందైంద్రచాగ్నిష్ట రాష్ట్రంధారయతాన్ ధ్రువం అయం ముహూర్తస్సు హరి ఓం భద్రం కరుణే విశృణ్యామదే. కొంచెం సైడ్ ఉంటే ఫోటో దిగండి సార్. మేడం కొంచెం మంచి తీసుకోవాలి. సంతోష్ మన వాళ్ళు ఏమన్నా పెట్టి ముందు రా సార్. ఆర్జీవన్ అధికారులకి, ఇక్కడుండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడుండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పవర్ హౌస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు, అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కళను సాకారం చేసిన GM ఆర్జీవన్ లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసే ఏరియా ఇంజనీర్, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పవర్ హౌస్ కాలనీ టెంపుల్ మేము కూడా పవర్ హౌస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని.
అంటే మా కుటుంబ పరంగా కానీ కంపెనీ పరంగా కానీ లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరినాయి. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి, తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట. సో అటువంటి పౌర్వస్ కాలనీ అమ్మవారి టెంపుల్ని ఇంత సుందరంగా ఈ గార్డెన్తోనూ సుందరంగా తీర్చిదిద్దేందుకు, అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది. అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు. ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి కావలసిన అన్నీ కూడా అన్ని శక్తియుక్తులు, అట్లాగే దానికి కావాల్సిన అన్ని వసతులు అమ్మవారు కృప మూలన అన్నీ మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి, ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఈ గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ, దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్, అలాగే ఆజీవన్ జేఎంఆర్ లలిత్ కుమార్ వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బైతంచెల్ల మండలంలోని గూటుపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ 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 హజరత్ సయ్యద్ అబ్దుల్ రహీమాన్ ఇజ్రుద్ బాషా ఖాద్రీ శ్రీ పెద్దరాజు స్వాముల వారి ఉర్సు మహోత్సవంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మరియు పత్తికొండ శాసనసభ్యులు కెఏ శ్యాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ సూచనలతో నిర్వహించే ప్రజావాణి ప్రజాప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నేడు వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడడంతో పాటు పలు సమస్యలను అధికారులు పంపించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. వారం రోజులకు పైగా వర్షాలు రావడంతో జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్దేశే తెలిపారు. ఒక గ్రామంలో నీరు రావడంతో 3 రోజులుగా గ్రామం నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు పరిశీలించాలని అన్నారు. ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
ఓకే మిత్రులారా, అందరికీ నమస్కారం. సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో నాతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు పాల్గొంటున్నారు. ఈ మీడియా సమావేశం ప్రధాన అంశం ఇటీవల గత 12 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం నిన్న జిల్లాలో అన్ని పొలాలు పర్యటన చేసి వచ్చింది. పర్యటన చేసి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో దాదాపు మేము తీసుకున్న వివరాల్లో మన జిల్లాలో 10 మండలాల్లో అధిక వర్షాలు పడడం వల్ల ప్రధానంగా వంక తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దాంతోపాటు ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో అవి బాగా దెబ్బతిన్నాయి. ఒక పులికనమ అంటే పెద్దకడూరు మండలం పులికన అనేటువంటి గ్రామంలో టోటల్ గ్రామమే పగిలి ఆ రకం పత్తి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. మేము వలుగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 12 ఎకరాల్లో 3 రకాల పంటలు వేశాడు. ఉల్లి వేశాడు, టమాటా వేశాడు, మిర్చి వేశాడు, పత్తి వేశాడు. 4 రకాల పంటలు వేశాడు. ఏ పంట మిగలేదు. ఆయన కౌలు రైతు, కౌలు 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికీ 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు 90% పత్తి పంటనే వేశారు. ఈ పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనాయి. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో వేరే పంటలు వేసేటువంటి వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది. రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న బాగా నష్టం జరిగింది. అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది. ఈ మొత్తం పరిశీలించిన దాంట్లో ఒక పెద్దకడూరు మండలం పులికన గ్రామంలో మాత్రమే అధికారులు పోయి విజిట్ చేసి ఆ రకంగా నష్టపరిహారం మేము రాస్తామని చెప్పి ప్రకటించారు. మిగతా జిల్లాలు ఎక్కడ కూడా అధికారులు పోలేదు, కనీసం పరిశీలించలేదు. ఇంకా విచిత్రం ఏమంటే ఆస్పరి మండలం వలగండ అనేటువంటి గ్రామం నీటిగా మునిగిపోయింది. మొత్తం దాదాపు 3 రోజులు రాకపోకలు ఆగిపోయినాయి. ఆ ఊరు వంక మధ్యలో ఉంది. పెద్ద వర్షం రావడంతో ఊర్లో కలుపుకునే వంక ఆ రక నిండిపోయింది. 3 రోజులు బయటికి వెళ్ళట్లేదు. 3 రోజులు బయటికి వెళ్ళకపోయినా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు. ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఆ పొలాల్లో నీళ్లు నిలబండి. మేము సిపిఎం పార్టీకి మేము కోరేదేమంటే ఇంత పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే మా ప్రశ్న. జిల్లా అధికారులకు లేకుంటే జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా అగ్రికల్చర్ అధికారులకు బాధ్యత లేదా? ఉన్న 5,000 రూపాయలు నష్టం జరిగింది. ఒక ఆయన అయితే ఇప్పుడు కౌలు తీసుకుని చెప్తా ఉన్నాడు, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకని మేము జిల్లా అధికారులు ఇప్పటికైనా కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం, మీరు మండలాలకు డైరెక్షన్ ఇవ్వండి. మండల అగ్రికల్చర్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడైతే నిజంగా పంటల నష్టం జరిగిందో అక్కడ పంట నష్టాన్ని గుర్తించి ఆ రైతులకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో కొంత రైతాంగాన్ని కాపాడినట్టు చెప్తాం. లేకపోతే ఇప్పటికే మన కరువు జిల్లా, ఇది అయిపోయిన తర్వాత ఇంకా వర్షాలు ఆగిపోతాయి, మళ్ళీ వలస ఈ సంవత్సరం పెరుగుతాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు బాగున్నాయి, పంటలు బాగున్నట్టు ఆనందం ఉన్నట్టు రైతులకు ఈ వారం 10 రోజులుగా కురిసినట్టు వర్షాలు బాగా నాశనాలు అయిపోయి పంట అంతా బాగా దెబ్బతినేది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి ఆదుకోవాలి. ఒక ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఆ రకంగా ఇస్తేనే ఈ జిల్లాలో రైతాంగం ఆ రకంగా నిలబడే తప్ప లేకపోతే లేదు. లేకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి. అమాయకపు ఆదివాసులపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి. ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు ఈ దేశ అటవీ సంపదను
అమాయకపు ఆదివాసులపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి. ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమర్థ సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ కాగర్ పేరుతో చంపవద్దని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కాగర్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమర్థ సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు డిమాండ్ చేశారు. నీవు కోరుకున్న కోడి పుంజును కోసి ఆరామిస్తమే తల్లి. దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండ లేదు మా బిడ్డలార, ఎర్ర పూల దండ లేదు మేము దాచుకుంటాము మా బిడ్డలార, ఎదల మేము దాచుకుంటాము మా బిడ్డలార. దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండ లేస్తాము మా బిడ్డలార, ఎర్ర పూల దండ లేస్తాము. నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు. అనుకూలమైన అక్కడ ఖనిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులకు అండగున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ వ్యతిరేకము. దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది. 24 తారీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే, అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరం ఉన్నది. ఇది భారీ స్టేటు సమావేశం కాబట్టి మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసిన సందర్భంగా అభివందనాలు. అందరికీ తెలిసిన విషయమే, గత 5-6 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా సొమ్ముగాస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి గొంతుగా కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కంకణబద్దులై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీములు. ఆపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును, ఆపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు.
హన్మకొండ జిల్లాలోని కాజపేట దర్గా ఉర్సుత్సవాలు నేడు నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొదటి రోజు దర్గా పీఠాధిపతి కుష్టు పాషా బర్డే గర్ నుంచి వెండి పాత్రలో గంధేల పానం, వస్త్రాలను, రోజ్ వాటర్ను, గుర్రాలు, బ్యాండ్ మేళాలతో సందల్ యాత్ర బియాబాని సమాధి వరకు చేరుకుంటుంది. అక్కడ నీళ్లతో బియాబాని సమాధిని శుద్ధి చేసి గంధలేపనాన్ని పూసి పూలమాలలు వేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వివిధ దేశాల నుండి కులాలకు మతాలకు అతీతంగా వచ్చే భక్తుల కొరకు ఇప్పటికే అధికారులకు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని దర్గా పీఠాధిపతి తెలిపారు. సూఫిజం అనేది ఈ సంవత్సరానికి స్టార్ట్ చేస్తున్నారా ఇంకా కాన్సెప్ట్ సంవత్సరం ఎవరు ఈసారి కూడా ఏమైనా పెడుతున్నా హైదరాబాద్ నుంచి प्राइवेट कल संदल शरीफ रहेगा 22 के दिन जो है यूनिटी कॉन्फ्रेंस दिन में रहेगी और रात में जलसे फैजान औलिया रहेगा। देर रात उसमें हज़रत मौलाना अहमद नशबंदी साहब खिताबी फरमाएंगे। रात देर गए वह अवामी जलसा रहेगा। कॉन्फ्रेंस के बाद जलसा मुनक़्क़िद किया जा रहा है जिसमें अहमद नशबंदी साहब का खुसूसी खिताब। हाँ सर ओके। సూఫిజం అనేది ఈ సంవత్సరానికి స్టార్ట్ చేస్తున్నారా शरीफ हजरत सैयद शाह अब्दुल बियाबानी ये तेलंगाना సౌత్ ఇండియాలో ఒక పెద్ద దర్గా 3 రోజుల సెలబ్రేషన్ ఉంటుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మరి హెల్త్ క్యాంప్ కానీ ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ మెయింటెనెన్స్ కానీ 99% వర్క్ అని అయిపోయింది. ఆర్టీసీకి కూడా రిక్వెస్ట్ చేశాను స్పెషల్ బస్సెస్ చేయండి. అలా రైల్వేలో కూడా అక్కడ ట్రైన్ స్లోగా పోవాలి. సిఆర్పిఎఫ్ కానీ అన్ని బందోబస్తు అయిపోయింది. దర్గా ద్వారా కూడా మేము దాదాపు ఒక 30,000 పీపుల్కి భోజనం పెట్టి కార్యక్రమం చేస్తాము. మళ్ళా ఇది ఒక సూఫిజం అంటే ఏంటి, సూఫీ సైన్స్ అంటే ఏంటి, ఇలా కాన్సెప్ట్ ఏంటి, దాని మీద 22 తారీఖుకి సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతుంది. అది దాని పేరు పెట్టిన మేము యూనిటీ కాన్ఫరెన్స్ అని. అందులో అన్ని రిలీజియస్ క్రిస్టియన్స్ కానీ సిఖ్లు కానీ హిందూస్ కానీ వాళ్ళ పెద్ద రిలీజియస్ లీడర్స్కి వాళ్ళ పొలిటికల్ లీడర్స్కి వాళ్ళని ఇన్విటేషన్ ఇచ్చాము. ఆ కాన్ఫరెన్స్ ద్వారా ఆ స్పీచెస్ ద్వారా తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కానీ ఒక పీస్, हिंदू मुसलमान में मोहब्बत, हिंदू मुसलमानों में मोहब्बत, कोई जात पात नहीं, कोई जो है बंदा सब अल्लाह का बंदे हैं, सबके अंदर मोहब्बत का पैगाम जाना, मन शांति से रहना, ये मैसेज बुजुर्गाना दिन का है. आप नीला मैसेज अंदर शांति का अंदर सुगम अच्छे रहना बोल के वो मैसेज हम पब्लिक तक पहुंचाने की कोशिश कर रहे हैं. और मैं मीडिया से ख्वाहिश करूंगा हमारा जो मैसेज है घर घर तक पहुंचाए ताकि तेलंगाना में अमन रहे, शांति रहे, सुकून रहे.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో స్వర్గీయ మాజీ యువ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం మాట్లాడారు. ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైన గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనమందరం ఐటీ సెక్టార్లో ముందుకు పోతున్నాం. ఈరోజు మొబైల్ వాడుతున్నాం అంటే శాటిలైట్ టెక్నాలజీ తీసుకొచ్చిన గనుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఈరోజు యువకులకి 18 సంవత్సరాలకి ఓటు హక్కును తీసుకొచ్చిన దిశాలి ఈ దేశ దిశను మార్చిన ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈ అవకాశం కల్పించిన పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్యక్రమానికి ఓటర్ థ్యాంక్స్ మన మూర్తి అయినా చెప్పొస్తే కోరుతాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ కాంగ్రెస్ కి సంబంధించి అనుబంధ సంఘాలకి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.